Hello all, welcome to our channel of JNTH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding notes and materials కానీ ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్ లింక్ అనేది ఛానల్ అబౌట్లో ఉంటుంది. అండ్ రిగార్డింగ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ అండ్ సిఎస్సి, ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్ వాళ్ళందరి నోట్స్ అండ్ మెటీరియల్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ అన్నీ అప్లోడ్ చేసామండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే యూ కెన్ చెక్ ఇట్. అండ్ రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కామెంట్ కింద కామెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లైక్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను రిగార్డింగ్ ఫర్ 2122 రిజల్ట్స్ అనేది. అసలు యాక్చువల్గా ఆగస్టు 19th వరకు 19th కంప్లీట్ అయిపోయింది. 19th to 19th మినిమం ఒక 30 days అన్న వాళ్ళు టైం లిమిట్ అనేది తీసుకుంటారు. బట్ హలో ఆల్, యాక్చువల్గా 2122 రిజల్ట్స్ అనేది ఇంకా డిక్లేర్ కాలేదని చాలామంది మెసేజ్ చేస్తున్నారు టెలిగ్రామ్ ఛానల్లో, లైక్ పర్సనలీ మెసేజ్ చేస్తున్నారు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ఈ రిజల్ట్స్ అనేది కొంచెం డిలే అవుతాయని. ఆల్రెడీ September 3rd వీక్లోనే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయి. అండ్ ఈరోజు హాలిడే కాబట్టి మ్యాక్సిమం అయితే ఈరోజు హాలిడేస్ ఈరోజు రావు. లైక్ యూ కెన్ కౌంట్ ఇట్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ 5 డేస్లో మీకు ఏదో ఒక రోజైతే రిజల్ట్స్ అనేది పక్కా అనౌన్స్ చేస్తారు. బికాస్ ఇవి ఈ 2-1 అనౌన్స్ చేస్తేనే 3-1, 3-2 కూడా అనౌన్స్ చేయాలి. సో అండ్ కరెక్షన్ అండ్ ఆల్ ద ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ రిజల్ట్స్ అనేది డిలే అయింది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే లైక్ ఓడి ఆన్లైన్ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ అనేది పనిచేయట్లేదని చెప్పారు. లైక్ ఒక 2-3 weeks నేను కూడా చూశాను, నేను కూడా చెక్ చేశాను, అది పని చేయలేదు. సో వీ విల్ కీప్ యూ అప్డేటింగ్ అబౌట్ దట్ ఆన్లైన్ స్టూడెంట్ పోర్టల్. అండ్ అబౌట్ ద రిజల్ట్స్ అనేది మ్యాక్సిమం అయితే ఈ వీక్లో వస్తాయండి. లైక్ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే లోపు. నేను ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా చెప్పాను ఇదే విషయం. September 3rd వీక్లో మీకు రిజల్ట్స్ అనేది పక్కా అనౌన్స్ అయితే చేస్తారు. అది ఏ డేట్ అయినా తెలియదు. ఆర్ఎల్స్ మీకు సప్లిమెంటరీ రిజల్ట్స్ అయినా రావచ్చు, లేకుంటే రెగ్యులర్ రిజల్ట్స్ అయినా రావచ్చు. ఏదో ఒక రిజల్ట్స్ అయితే ఈ వీక్ అయితే అనౌన్స్ చేస్తారు. ఆఫ్టర్ నిమజ్జన, బిఫోర్ నిమజ్జన అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ JNTH. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. సో ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫర్ ఎనీథింగ్ లైక్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ గ్రేస్ మార్క్స్ గురించి కానీ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఎనీథింగ్ ప్లీజ్ డూ కింద కామెంట్ చేయండి. అండ్ స్టిల్ మీకు ఎవరికైనా నోట్స్ అండ్ మెటీరియల్ కానీ కావాలనుకుంటే యూ కెన్ జాయిన్ అస్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ద లింక్ ఈజ్ ఇన్ అవర్ ఛానల్ అబౌట్. అండ్ ఎవరైతే గ్రేస్ మార్క్స్ కోసం గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అదైతే మ్యాక్సిమం దసరా తర్వాతనే రిలీజ్ అవుతుందండి. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు లైక్ మళ్ళీ ఎప్పుడు వస్తాయని. అండ్ ఇట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ఆఫ్టర్ దసరా. అండ్ ఒక క్రెడిట్ బేస్ ఎగ్జామ్షన్ నోటిఫికేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో నేను ఒక వీడియో చేస్తానండి దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే కొన్ని కాలేజెస్లో ఆల్రెడీ 25% లెస్ క్రెడిట్స్ తక్కువ ఉన్న వాళ్ళందరికీ డిటెన్షన్ లిస్ట్ అనేది ఆల్రెడీ వచ్చేసిందంట ఇన్ ఆటోనమస్ కాలేజ్. బట్ JNTHలో అయితే ఏమి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు యాజ్ ఆఫ్ నౌ. మీకు ఏమైనా వస్తే కింద కామెంట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో JNTH క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ గురించి పక్కా ఒక క్లారిటీగా ఇస్తాను, అసలు ఉంటుందా ఉండదా అని. సో ఇట్ ఈస్ అబౌట్ ద వీడియో గైస్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ 900 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు. సో ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 1K సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ అవే ఫర్ దిస్. So please subscribe this channel and thank you for watching this video. Thank you so much.